హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. మొత్తానికైతే ప్రజావానికైతే దరఖాస్తుల వెల్లవైతే నడుస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 10,108 దరఖాస్తులు అయితే వచ్చేసాయి. మహాత్మా జ్యోతిబావు పూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాన్లో రికార్డు స్థాయిలో దరఖాస్తులు అయితే వచ్చాయి. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రులు పెద్ద ఎత్తున స్పష్టమైన హామీలు ఇస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు అర్జీలు పెట్టుకునేందుకు అత్యధిక సంఖ్యలో ప్రజాభవన్కి అయితే తరలివస్తున్నారు. వీరిలో ఎక్కువ సంఖ్యలో మహిళలు లబ్ధిదారులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రజాభవన్కి మొత్తంగా 12,459 దరఖాస్తులు అందాయి. అందులో చాలా వరకు 10,188 ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఉన్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 252, విద్యుత్ శాఖకు సంబంధించి 110, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 51, ప్రవాసీ ప్రజావాణి సంబంధించి 5, ఇతర శాఖలకు సంబంధించి 85 దరఖాస్తులు అయితే అందినట్లు అధికారులు అయితే తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు అయితే స్వీకరించి ప్రజాభవన్కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మొత్తానికైతే ఈ ప్రజాభవన్కి అయితే దరఖాస్తులు అయితే వెలువడుతున్నాయి. ఎందుకంటే చాలామంది అయితే ఈ రోజుకైతే ఈ గ్రామ సభలు అలాగే వార్డు సభలు అయితే మొత్తానికైతే ముగిసిపోయాయి. దీని ద్వారా చాలామంది అర్హులు పేదలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఈ లిస్ట్ అయితే వచ్చింది. అయినప్పటికీ కూడా చాలామంది అర్హులకు అందులో పేర్లు అయితే రాలేదు. చాలామందికి అనర్హులకు కూడా పేర్లు రావడం వల్ల చాలామంది అయితే ఇబ్బందుల పాలవుతున్నారు. కాబట్టి చాలామంది అయితే మళ్ళీ ప్రభుత్వం అయితే ఒక అవకాశం అయితే ఇచ్చింది, మళ్ళీ ఈ ఇందిరమ్మ ఇళ్ళకైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి. అందుకే దాని ద్వారా చాలామంది అయితే ఈ ప్రజావానికి అయితే వెళ్ళి దరఖాస్తులు అయితే చేసుకుంటారు. మీలో ఇంకా ఎవరైనా దరఖాస్తులు చేసుకోకపోతే వెళ్ళి దరఖాస్తులు అయితే చేసుకోండి. అలాగే రేపటి నుంచి ఈ స్కీమ్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ అయితే అవుతుంది. బట్ కొంచెం ఆలస్యం అయితే అవుతుంది. ఎందుకంటే చాలామందికి అయితే దీనికి సంబంధించిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవైతే ఫస్ట్ విడత రానికైతే కొంచెం టైం అయితే పట్టవచ్చు. ఎందుకంటే ఈ ఏదైతే వచ్చిన లిస్ట్ ఉందో అందులో కొంచెం అనర్హులకు వచ్చాయి కాబట్టి వారు ఏరివేసిన తర్వాతనే ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే అమౌంట్ అయితే మంజూరు చేస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం అయితే చాలామంది అర్హులు కూడా ఎలిజిబిలిటీ కాలేదు. దాని ద్వారా చాలామంది అయితే అప్లై చేసుకుంటున్నారు. అలాగే ఈ రోజుతో అయితే గ్రామ సభలు అలాగే వార్డు సభల్లో అప్లికేషన్ అయితే ముగిసింది. మరి రేపటి నుంచి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపటి నుంచి మీరు ఎంఆర్ఓ ఆఫీస్ అలాగే ఎంపీడీఓ ఆర్డీఓ ఆఫీస్లో కూడా మీరైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీరు అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటే ఒక అప్లికేషన్ ఫామ్ మీ సేవలో కానీ జిరాక్స్ సెంటర్లో కానీ అవైలబుల్ ఉంది. ఆ జిరాక్స్ ఫామ్ తీసుకొని మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అలాగే మీ పూర్తి వివరాలు అందులో రాసి మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి మీరైతే డైరెక్ట్గా వెళ్ళి మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎంక్వైరీకి వస్తారు. అలా ఎంక్వైరీ తర్వాత సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈసారి అయితే మీరు ఒకవేళ ఎంక్వైరీకి వస్తే మాత్రం పెంకుటిల్లు అలాగే రేకులిల్లు ఇలాంటివి ఉంటే మాత్రం మీరు వాటి ముందు ఫోటో దిగే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం మొత్తానికి అయితే పెంకుటిల్లు అలాగే మాత్రమే ఈ ఇల్లు అయితే మంజూరైంది. ఇది ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అబిన్ఫో.